ప్రతిపాడు ఎంపీపీ పదవిపై అవిశ్వాసం తీర్మానం చేపట్టారు. వైసీపీ వర్గపోరు రచ్చకెక్కడంతో అవిశ్వాసం పెట్టాలని ఆర్డీఓకు వైసీపీ ఎంపీటీసీలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతిపాడు ఎంపీటీఓ ఆఫీసుకు వచ్చారు. అయితే అవిశ్వాసం తీర్మానానికి ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీటీసీలు రాలేదు. దీంతో అవిశ్వాస తీర్మానం రద్దు చేస్తున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసరావు తెలిపారు. నివేదికను ముఖ్య కార్యదర్శికి అందిస్తామని తెలిపారు ఆర్డీఓ. మండల పరిషత్ సంబంధించి మండల పరిషత్ అధ్యక్షులు వారి మీద అవిశ్వాస తీర్మానానికి నోటీసు 8 మంది సభ్యులు ఆఫీసులో ఇవ్వడం జరిగింది. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. ప్రతిపాడు ఎంపీపీ పదవిపై అయితే అవిశ్వాసం తీర్మానం పెట్టారు, కానీ ఎవ్వరూ టైంకి రాకపోవడం వల్ల ఆ తీర్మానాన్ని రద్దు చేసేసి ఇప్పుడు ఆ నివేదికను ముఖ్య కార్యదర్శికి పంపించినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, ఏదైతే గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని ప్రతిపాడు వైకాపా వర్గపోరులో రచ్చకెక్కడంతో అయితే ఎంపీపీపై అవిశ్వాసం పెట్టాలని అయితే ఆర్డీఓకి 8 మంది వైసీపీ ఎంపీటీసీలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రతిపాడు ఎంపీపీ పదవిపై అయితే అవిశ్వాసం తీర్మానానికి ఆర్డీఓ అయితే హాజరైన పరిస్థితి అయితే ఉంది. దీంతో వైసీపీ ఎంపీటీసీలు ఫిర్యాదుతో అవిశ్వాసం ఏర్పాటుకు వచ్చి దీంతో ఏదైతే ఆర్డీఓకి ఫిర్యాదు చేశారో ఆర్డీఓ ప్రతిపాడు వచ్చారో దీంతో ఆయన అక్కడికి వచ్చి చాలాసేపు కూర్చున్నప్పటికీ కూడా ఏదైతే అవిశ్వాసం కోసం తీర్మానానికి కంప్లైంట్ చేసిన వైసీపీ ఎంపీపీలు ఎవరు కూడా ఎంపీటీసీలు ఎవరు కూడా అక్కడ హాజరు కాకపోవడంతో దీంతో ఆర్డీఓ అక్కడ ఉన్న అవిశ్వాసం తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్లయితే ఆయన మీడియా ముందు కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి వైసీపీ ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జి ఇప్పటికే అక్కడ అంతుబంతు లేకుండా పోయిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ వైసీపీకి సంబంధించిన నేతలను కానీ కార్యకర్తలను కానీ వాళ్ళు ఇప్పటికే ఎవరూ కూడా కనిపించిన పరిస్థితి నేపథ్యం ఉంది. అయితే మొత్తంగా కూటమి ప్రభుత్వం అక్కడ అధికారం రావటం, అక్కడ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రతిపాటి బుర్ల రామాంజనేయులు ఉండటం, దాంతో అక్కడ వైసీపీకి సంబంధించిన ఏదైతే ఎంపీటీసీలు అందరూ కూడా మాక్సిమం టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతోనే అక్కడ టీడీపీకి సంబంధించిన ఏదైతే వారిని ఎంపీటీసీగా ఎన్నుకునే అవకాశాలు కూడా త్వరలో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఏదైతే వైసీపీకి సంబంధించిన అక్కడ ఎంపీటీసీలు అక్కడికి రావాల్సి ఉండగా రాకపోవడం జరిగింది. అయితే వారందరినీ మళ్ళీ పిలిపించి దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించిన వారికి ఏదైతే ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళని మళ్ళీ ఆపినట్లుగా తెలుస్తుంది. ఏదైతే అక్కడ కూటమి ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం వారిని అవిశ్వాసం పెట్టే విధంగా ప్రోత్సహించినట్టు ముందుగా తెలుస్తుంది. ఆ తర్వాత దానికి సంబంధించి మళ్ళీ వైసీపీ అధిష్టానం నుంచి వారికి కాల్స్ రావటం ఏదో జరిగినట్లు ఉంది. దీంతో వారంతా కూడా మళ్ళీ అవిశ్వాస తీర్మానానికి హాజరుకపోవడం జరిగినట్లుగా మనకు అందుతున్న సమాచారం. దీంతోనే అవిశ్వాసానికి వెళ్ళకపోవడం జరిగింది. దీంతో ఆర్డీఓ దీనికి సంబంధించిన చాలాసేపు వెయిట్ చేసి దీంతో అవిశ్వాస తీర్మానాన్ని అయితే రద్దు చేశారు. దీంతో దీనికి సంబంధించి కూడా ఈ యొక్క నివేదికను ముఖ్య కార్యదర్శికి అయితే ఆర్డీఓ శ్రీనివాసులు పంపిస్తానని కూడా ఆయన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. శివాని, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.